ఎండల మీద ఇయాల 3 గొట్టంగా జిల్లాల కలెక్టర్లతోని వీడియో కాన్ఫరెన్స్ లా మాట్లాడతాడు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ. రాష్ట్రంలో మండిపోతున్న ఎండలపైన ఆఫీసర్లతోని మాట్లాడతాడు. పబ్లిక్ తక్లీఫ్ కాకుండా చూడాలని ఆఫీసర్లకు చెప్తాడు. డాక్టర్లను అప్రమత్తం చేయాలని, ఎండ దెబ్బ తగిలినోళ్లకు వెంటనే వైద్యం చేయాలని ఆదేశాలు ఇస్తేపోతున్నాడు డిప్యూటీ సీఎం. రోహిణి కార్తీ మొదలుగాక ముందే రాష్ట్రంలో ఎండలు భగ్గున కొడుతున్నాయి. దినదినానికి సూర్యుడు మండిపోతున్నాడు. 35 డిగ్రీలకు పైనే ఎండలు మంటెక్కిస్తున్నాయి. గీతిరిగా ఎండలు కొట్టేసరికి పబ్లిక్ల భయం పుట్టుకొస్తుంది. కాసింత ఎండ అయిందంటే బయటికి పోనీకే భయపడుతుర్రు. 2 ఏళ్ల కిందట ఎండ దెబ్బకు 541 మంది ప్రాణాలు పోయినాయి. పోయినేడు 324 మంది చచ్చిపోయారు. ఈ తాప కూడా ఎండలు బాగా ఉంటాయని వాతావరణ శాఖలు చెప్తుర్రు. ఇప్పటికే సీఎస్ ఎస్పీ సింగ్ ఆఫీసర్లను డాక్టర్లను జాగ్రత్త చేసిండు. ఎండలున్న టైంలో జనం ఏం చేయాలి, ఏం చేయొద్దనే ముచ్చట్లను పేపర్లా, టీవీలా, రేడియోలలా చెప్పాలని ఆరోగ్య శాఖలకు చెప్పిండు. ఇక దవాఖాన్లకు కరెంటు కట్ చేయొద్దన్నాడు. సర్కార్ దవాఖాన్లల్లో వైద్య ఆరోగ్య శాఖలు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచాలన్నాడు. ఎండ ఎక్కువ ఉన్న కాడ జనానికి జాగ్రత్తలు చెప్పాలన్నాడు. కరువు పని చేసే కాడ టెంట్లు వేయాలని, మంచినీళ్లు ఉంచాలని ఆదేశాలు ఇచ్చిండు. ఏ రోజు ఎండ ఎంత ఉంటదనే వార్తలను ఎప్పటికప్పుడు సెల్ ఫోన్లలో కలెక్టర్లు, ఆఫీసర్లకు చెప్పాలని వాతావరణ శాఖలకు చెప్పిండు సీఎస్ ఎస్పీ సింగ్.